హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మన స్పెషల్ అండ్ హెల్తీ రెసిపీ వెజ్ శాండ్విచ్ విత్ బ్రెడ్ అనమాట. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. నేనైతే 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసేసుకున్నాను అండ్ చిన్నగా కట్ చేసిన ఆనియన్, క్యారెట్, క్యాబేజ్ అండ్ కీరా కూడా తీసేసుకున్నాను. దీంతోపాటు ఇంట్లో ప్రిపేర్ చేసిన గ్రీన్ చట్నీ అండ్ మయోనీస్ని కూడా తీసుకున్నాను. సో లోపల స్టఫ్ కోసం రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా, క్యాబేజీ, క్యారెట్ అండ్ ఆనియన్స్, కొద్దిగా చిల్లీ కూడా యాడ్ చేస్తున్న టేస్ట్ అయితే బాగుంటుంది. దీంతోపాటు చిటికెడంత సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ కూడా వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మయోనీస్ కూడా ఉంది కదా, నేనైతే 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. మీరు ఆ కన్సిస్టెన్సీ బట్టి ఇంకా యాడ్ అవుతుందంటే ఇంకొస్తా యాడ్ చేయొచ్చు. అండ్ ఈ మయోనీస్ని ఎలా ప్రిపేర్ చేసాయాలో కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేసేస్తాను. అండ్ వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసి సైడ్కి పెట్టేసుకుందాం. దీన్ని రెడీ పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ పైన కొద్దిగా బటర్ రాసేసుకొని దానిపైన గ్రీన్ చట్నీ అప్లై చేయాలి. నేను 2 స్లైసెస్ పైన అప్లై చేస్తున్నాను, టేస్ట్ అనేది బాగుంటుంది. సో దీనిపైన కొద్దిగా టొమాటో కచప్ కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడు టొమాటో కచప్ అంతా అప్లై చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ సలాడ్ని కూడా బ్రెడ్ పైన పెట్టేసుకొని రిమైనింగ్ ఉన్న స్లైస్ని దీనిపైన కవర్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇలా కవర్ చేసేసుకొని మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోయినట్లే. బట్ కాస్త ఫ్రై చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి స్టవ్ పైన మనం పెనం పెట్టేసుకొని కొద్దిగా బటర్ అప్లై చేస్తే మనకి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో పెనం వేడెక్కిన తర్వాత బ్రెడ్ని పెట్టేసి 2 minutes 2 వైపులా ఫ్రై చేసేసుకుంటే మనకి టేస్టీ క్రంచీగా శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. సో మా వాడైతే తెగలాగిచ్చేసాడు టేస్టీగా ఉందని. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.